యూజువలీ క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే ఎవరన్నా ఓడిపోవడానికి కారణం ఏమని చెప్తారు? పిచ్ బాగాలేదో, లేకపోతే ఆ రోజు మన ప్లేయర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదో, టైం బ్యాడ్గా నడుస్తుందో, ఫామ్లో లేరో, టాస్ ఓడిపోయామో, సెకండ్ బ్యాటింగ్ చేసాము, డ్యూ ఉంది, పిచ్ స్పిన్నర్స్కి అనుకూలంగా ఉండే, ఇవన్నీ రీజన్స్ ఇస్తారు. బట్ పాకిస్తాన్ మీడియా వాళ్ళు ఒక వెరైటీ రీజన్ ఇచ్చారు భయ్యా. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోవడానికి ఇండియాతో. అది వింటే మీరు ఇలా అంటారు, తాగేస్తున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఒక 22 ఇండియన్ పూజారులు పాకిస్తాన్ టీం మీద చేతబడి చేశారంట భయ్య. టోటలీ 11 పాకిస్తానీ ప్లేయర్స్ మీద ఇద్దరు పండితులు చేతబడి చేశారు. సో టోటలీ 22 పండితులు ఉన్నారంట చేతబడి చేసేవాళ్ళు ఫ్రమ్ ఇండియా. అందుకే పాకిస్తాన్ టీం ఓడిపోయిందంట. ఈ చేతబడి చేయడానికి పాకిస్తాన్ లో వీలుండదు కాబట్టి ఇండియా వాళ్ళు పాకిస్తాన్ లో మ్యాచ్ పెట్టకూడదు, మేము పాకిస్తాన్ కి రాము, పాకిస్తాన్ లో మ్యాచ్ అయితే మేము ఆడమని చెప్పి అన్నారంట. అండ్ ఇంకో ఫన్నీ రీజన్ ఏంటంటే, 1 డే బిఫోర్ ద మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో 7 మెంబర్స్ చేతబడి చేశారంట భయ్య ఇండియా మ్యాచ్ గెలవాలని. ఇది నేను చెప్పడం కాదు భయ్య, పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో ఒక డిబేట్ నడిచింది పాకిస్తాన్ ఓడిపోవడానికి రీజన్ ఏంటని. వాళ్ళు ఇదే డిస్కస్ చేశారు. ఖబర్ హై కి ఇండియా ने अपने 22 पंडित दुबई स्टेडियम में उतार दिए मुख्य जगहों पर। अच्छा, क्योंकि हर प्लेयर पर 2-2 पंडित होंगे और वो इसलिए जादू टोने कर रहे हैं कि पाकिस्तानी प्लेयर डिस्ट्रैक्ट हो रहे हैं। పిచ్చండి ఇది. పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం చేతబడియో పూజలు ఇవన్నీ కాదు. నిజంగా చేతబడికి అంత పవర్ ఉంటే ఇండియాలో చాలా మంది చేతబడి చేసే వాళ్ళు ఉన్నారు. ఇండియా ప్రతి మ్యాచ్ గెలుస్తుంది కదా. ఆస్ట్రేలియాకి అగైన్స్ గా ఆడినా చేతబడి చేస్తే గెలిచేస్తుంది, న్యూజిలాండ్ అగైన్స్ ఆడినా చేతబడి చేస్తే గెలిచేస్తుంది. బ్లాక్ మ్యాజిక్ చేతబడి అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. సడన్ గా ఇప్పుడే చేయాలి చేతబడి, అయినా చాలా ఫులిష్ గా ఉంది. చేతబడి బొచ్చు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. టాలెంట్ ఇంపార్టెంట్, సరిగ్గా పర్ఫామ్ చేయాలి ప్లేయర్స్, డిటర్మినేషన్ తో ఫోకస్ తో ఆడాలి మ్యాచ్లు గెలవాలంటే. ఫిట్నెస్ సరిగ్గా ఉండాలి, టెంపర్మెంట్ ఉండాలి, పిచ్ ని అర్థం చేసుకోవాలి, పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసుకోవాలి, సరిగ్గా ఫీల్డింగ్ చేయాలి, క్యాచింగ్ చేయాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక మ్యాచ్ గెలవడానికి. చేతబడి, పూజలు, పునస్కారాలు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. పాకిస్తాన్ లో చాలా రా టాలెంట్ ఉంటుంది. గ్రేట్ ఫాస్ట్ బౌలర్స్ ప్రొడ్యూస్ చేశారు పాకిస్తానీస్. చాలా మంది లెజెండరీ ప్లేయర్స్ పాకిస్తాన్ నుంచి వచ్చారు. వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్, మొహమ్మద్ ఆమీర్, షోయబ్ అఖ్తర్, సక్లేన్ ముస్తాక్, ఇంకా చాలా మంది ఉన్నారు చాలా టాలెంటెడ్ ప్లేయర్స్. వరల్డ్ కప్ కూడా గెలిచింది పాకిస్తాన్ 1992లో. కానీ ఇప్పుడు ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్ పాకిస్తాన్ అసలు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. వసీం అక్రమ్ లాంటి తోప్ ప్లేయర్సే చెప్పారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చాలా కరప్షన్ ఉంది అని. ఒక పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ చూశాను భయ్య వసీం అక్రమ్ గారిది. దాంట్లో ఆయన చెప్పారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో వన్ ఆఫ్ ది సెలెక్టర్ ఒక బ్యూరోక్రాట్ అంట, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి జీరో నాలెడ్జ్ ఆఫ్ క్రికెట్ అంట. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడలేదంట. ఇండియాలో రంజీ ట్రోఫీ లెవెల్ ఉంటుంది కదా, మినిమం ఆ క్రికెట్ కూడా ఆడలేదంట ఆ సెలెక్టర్. ఆయన సెలెక్షన్ కమిటీలో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటే మంచి ప్లేయర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు చెప్పండి? సో ఈ చేతబడి ఇవన్నీ అంతా బుస్సు, ఏదో రీజన్స్ వెతుకుంటున్నారు. అంటే ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ పోతే రివ్యూవర్ వల్లే ఫ్లాప్ అయింది అని చెప్తారు కదా, ఆ టైప్ అనమాట ఇది. మీకేమనిపిస్తుంది? పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం ఏంటి? కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.